చంద్రబాబు పన్నిన పన్నాగంలో పవన్ కళ్యాణ్ పావులా కదులుతూ ప్రజల్లో అబాస్ పాలవుతున్నాడు. ఈ మధ్య కాకినాడలో సీజ్ ద షిప్ అంటూ రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతవుతూ ఉంది. మన రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని వైసీపీ నాయకులు ఎగుమతి చేస్తున్నారు అంటూ వైసీపీని తక్కువ చేయాలనే ప్రయత్నంలో, వైసీపీపై నింద వేయాలనే ప్రయత్నంలో చంద్రబాబు ఎలా చెబితే అలా ఆడే పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఎంత హడావిడి చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కాకినాడలో సీజ్ ద షిప్ అని అక్కడున్న బియ్యాన్ని ఎగుమతి కాకుండా పవన్ కళ్యాణ్ ఆపేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయ్యా అవి రేషన్ బియ్యం కాదు, ముడి బియ్యం, అవి విదేశాలకు అంటే దక్షిణాఫ్రికాకు అక్కడ పేదవాళ్ళకి ఆ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు, మీరు ఇందులో కలగజేసుకోకండి. మనం సకాలంలో ఆ దేశానికి బియ్యాన్ని ఎగుమతి చేయకపోవడం వల్ల అక్కడ పేదలు నష్టపోతారు, విదేశీ వ్యవహారాలలో ఇబ్బంది కలుగుతుంది, రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి, మీరు ఏం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయటం, అందులో రేషన్ బియ్యం లేవు, మామూలు సాధారణ ముడి బియ్యం, నూక బియ్యం మాత్రమే ఉన్నాయి అని ఆ జిల్లా కలెక్టర్ కూడా తేల్చడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అనే నాటకం ఆడాడు, మన బాసు సీజ్ ద షిప్ అంటే నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి గారు సీజ్ ద రైస్ అంటూ రెండు సంస్థలను 259 టన్నులు ఒక సంస్థలో, మరొక సంస్థలో ఒక 200 టన్నుల రైస్ను ఆయన సీజ్ చేయటం జరిగింది. అవి రేషన్ బియ్యం అంటూ వాటిని ఎగుమతి చేస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్ గారు కూడా 2 రోజులు హడావిడి చేశారు. కానీ జిల్లా కలెక్టర్ గారు అవి రేషన్ బియ్యం కాదు, సాధారణ బియ్యమే అని తేలుస్తూ క్లీన్ చిట్ ఒక సంస్థకి ఇచ్చారు, మరో సంస్థకు ఇంకా క్లీన్ చిట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆడిన నాటకంలో అవి రేషన్ బియ్యం కాదు, ముడి బియ్యమే అని అధికారులు తేల్చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సందర్భంగా ఇక్కడ స్టెల్లా షిప్ కంపెనీ యాజమాన్యం దాదాపు కూడా 7.11 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. డ్యామరేజ్ ఛార్జెస్ కట్టవలసి వచ్చింది. వాళ్ళు డ్యామరేజ్ ఛార్జెస్ అంటే ఎగుమతి చేసేటప్పుడు ఆలస్యమైనందువల్ల ఆ ఆలస్యానికి దాదాపు కూడా 7.11 కోట్లు వాళ్ళు డ్యామరేజ్ ఛార్జెస్ను చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ స్టెల్లా యాజమాన్యం ఈ డబ్బులు మాకు ఎవరిస్తారు, మేము రేషన్ బియ్యం తరలిస్తాం